నమస్కారం. జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రజలు ఆదరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రాల్లో పోలీసులు కేసులు, రాజకీయ నాయకుల పైన కేసులు, తర్వాత యూట్యూబర్ విలేకరుల పైన కేసులు మొదలగు అంశాలతో రాష్ట్ర వాతావరణం అంతా కూడా హాట్గా ఉంది. ఇవాళ ఆ డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సుగాలి ప్రీతి ఆత్మహత్య అంశం వివాదంగా మారింది. అప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ను తాను కలవగా సుగాలి ప్రీతికి న్యాయం చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. హామీ ఇచ్చారు. ఆ తర్వాత జనసేన నేత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి ఉన్నటువంటి ఇంటి వద్దకు వచ్చి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తే లేదా తాను అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసుపైనే మొట్టమొదటిది సంతకం చేస్తానని కూడా పార్వతీదేవికి హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు తేలలేదు. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిందితుల వైపు ఉన్నాడని, నిందితుల రక్షించడానికి మాటలు మాట్లాడుతున్నారని, అలాగే అధికారం లేనప్పుడు తన కూతురు సుగాలి ప్రీతి కేసును రాజకీయ సభల్లో వాడుకున్నాడని, కాబట్టి ఈ విధంగా తన బిడ్డ ఆత్మహత్య సంఘటన విషయంలో పవన్ కళ్యాణ్ మోసం చేశారని, మోసము, దగ, నమ్మక ద్రోహము అనే అంశాలపైన సుగాలి ప్రీతి తల్లి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇది ఒక సంచలనము. నిజంగా సామాన్యులకు జరిగినటువంటి అన్యాయాలను, ఆక్రాందనలను ఈ రాజకీయ నాయకులు తమ సొంత రాజకీయాలకు లేదా తమ పార్టీలు అధికారంలో రావడానికి వినియోగించుకొని ఆ తర్వాత మాట మార్చడం అన్నటువంటిది మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయమే. అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాట తప్పాడని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వాళ్ళ కేసు పెట్టడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి అందులో ఉప ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం అన్నటువంటిది నిజంగా కూటమి ప్రభుత్వానికి తీరని అవమానము, అప్రతిష్ట అని చెప్పక తప్పని పరిస్థితి. సుగాలి ప్రీతి ఈ సంఘటన ఎక్కడో జరగలేదు. కర్నూలు జిల్లా కర్నూలులో కట్టా రామలింగారెడ్డి రెసిడెన్స్ పాఠశాల, ఈ పాఠశాలలో పార్వతీదేవి కూతురు సుగాలి ప్రీతి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని. ఆమె ఒకరోజు ఆమె మృతదేహం రెసిడెన్స్ పాఠశాలలో ఫ్యాన్కు వేలాడుతూ మృతదేహం లభించింది.
దీనిపై సుగాలి ప్రీతి తల్లి అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. కట్టా రామలింగారెడ్డి పాఠశాల చైర్మన్ మరికొంతమంది తన బిడ్డ సుగాలి ప్రీతిని లైంగిక వేధింపులు చేసి అత్యాచారం చేసి చంపి ఆ తర్వాత ఉరివేశారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత దీనిపైన ఆమె పోరాటం ప్రారంభించింది. ఇది ఒక అనుమానాస్పద కేసుగాని కూడా పోలీసులు కూడా భావించినటువంటి విషయం. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటిది వైకాపా పార్టీ. అప్పటికే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లెంక లేదు, అంటే కూటమి లేదు. ఆయన తన జన సైనికులతో వచ్చి సుగాలి ప్రీతి అన్యాయంగా అత్యాచారానికి గురై లైంగిక వేధింపులకు గురై చనిపోయిందని, ఇది వైకాపా ప్రభుత్వం పాపమని, దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆమె శరీరంలో వీర్యం కూడా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం లేదా తాను అధికారంలోకి వస్తే మొట్టమొదట సుగాలి ప్రీతి కేసులోనే తన తొలి సంతకం పెడతానని కూడా అనేక బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ పేర్కొనడం కూడా జరిగింది. తన కూతురి మరణానికి న్యాయం జరుగుతుందని, సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆమె ఒక వికలాంగురాలు, ఆమె పవన్ కళ్యాణ్ పైన ఎంతో ఆశలు పెట్టుకుంది. అయితే సుగాలి ప్రీతి కేసులో వాస్తవం ఏంటంటే సిబిఐ కూడా ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టబడింది. ఆధారాలన్నీ కూడా చెరిపివేశారు అన్నటువంటి ఒక అంశం బయటికి వచ్చింది. అలాగే సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి ఆరోపించినట్లుగా రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యం ఏదో ఇతరుల యొక్క వీర్యాన్ని డిఎన్ఏ చేసినప్పుడు సరిపోలేదు అనే అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. సిబిఐ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అది ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఇవాళ సుగాలి ప్రీతి అంశంలో ఉంది. అయితే వైకాపా ప్రభుత్వం తాను అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి తల్లికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడా అందించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సుగాలి ప్రీతి తల్లి ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైకాపా ప్రభుత్వం ఆధారాలన్నిటినీ చెరిపివేసిందని, ఆధారాలు లేకపోవడం వల్ల ఏమీ చేయలేమని, ఆధారాలు ఉంటే కదా ఏ కేసుకైనా ముందుకు సాగుతుందని చెప్పి సభలలో చెప్పడం ప్రారంభించాడు. అయితే రాజకీయ నాయకులకు రెండు నాలుకలు అన్నటువంటిది ఉంటుందని మరోసారి పవన్ కళ్యాణ్ నిరూపించినట్లుగా తల్లి భావించింది, తల్లి పార్వతి భావించింది. అంతేకాదు నిందితులను రక్షించడానికి పవన్ కళ్యాణ్ తన కూతురి యొక్క
చావును రాజకీయాలకు ఉపయోగించాడని ఆమె ఇవాళ అభియోగాలు చేస్తూ ఉంది. ఆమెను చెప్పిన ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు చెప్పిన విషయాలు, అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు రెండిటి వల్ల తనను మోసం చేశారని, తన బిడ్డ యొక్క మరణాన్ని రాజకీయంగా వినియోగించుకున్నాడని ఆమె ఆవేదన చెందని రోజు లేదు. ఎప్పుడైతే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలను బయటికి వెల్లడి చేసినప్పుడల్లా కూడా జనసేన నాయకులు ఆమెను వేధించినట్లు కూడా పార్వతీదేవి ఇవాళ బయటికి వెల్లడి చేయడం జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి ఓ నాయకుడు సినిమాలో వకీల్ సాబ్ సినిమాలో అమ్మాయిలపై పడినటువంటి కేసును అమ్మాయిల తరపున వాదించి ప్రేక్షకుల్లో ప్రజల్లో ఆదరణ పొందిన నాయకుడు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలంటే తగిన సాక్ష్యాధారాల రిపోర్టు తీసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ రిపోర్టులు కానీ లేదా అంశాలను సుగాలి ప్రీతి మరణం వెనుక ఉన్నటువంటి రిపోర్టులు కానీ సాంకేతికపరమైనటువంటి అంశాలను కానీ ఎలాంటి గమనం లేకుండా కేవలం అధికార పార్టీ అయినటువంటి వైకాపాను ఇరుకున పెట్టడానికి రాజకీయంగా ఈ అంశాన్ని సుగాలి ప్రీతి అంశాన్ని వినియోగించుకోవడం జరిగింది ఆమె ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలో కూడా నిజం ఉంది. ఒక చిన్న పొరపాటు చెప్పాను, వైకాపా హయాంలో జరగలేదు, తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుగాలి ప్రీతి అంశం జరిగింది. ఆ తర్వాతనే వైకాపా వచ్చిన తర్వాత ఆమె కొంత వెసులుబాటు కలిగింది. పార్వతీదేవికి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి అన్నీ కూడా ఆమెకు అందించడం జరిగిందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా అనేక మీడియా సంస్థల ఇంటర్వ్యూలో కూడా పేర్కొనడం జరిగింది. మరి ప్రజలను రక్షిస్తానో, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఉంటాడు. జన సైనికులు కూడా న్యాయం కోసం పోరాడండి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి మావోయిస్టులు తమ ప్రాణాలను కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారని, కాబట్టి అలాంటి లక్ష్యాలతో అంటే మావోయిస్టుల మార్గం కాకుండా ఒక దేశాన్ని రక్షించే జన సైనికులుగా ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని చెప్పి జన సైనికులకు కూడా ఉద్బోధించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మాట, ఒక రకమైనటువంటి విమర్శలు, అధికారంలో లేనప్పుడు రాజకీయ సభలలో, రాజకీయ వేదికల్లో సుగాలి ప్రీతి ఆత్మహత్య వారు చేసిన వారిని శిక్షిస్తాను, ఆమె శరీరంలో వీర్యం ఉంది, ఆ వేధించిన వారిని చంపిన వారిని వదలను అని చెప్పాడు. తొలి సంతకం పెడతానని చెప్పాడు. తీరా చూస్తే ఇవాళ ఆ తల్లికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోగా తాను ఏమీ చేయలేనని, సాంకేతిక అంశాలు ఉన్నాయని, అలాగే వీర్యం కూడా లేదు అన్న విధంగా మాట్లాడడంతో తల్లి మనసు చివుక్కుమంది. పార్వతి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అంటే ఈ విధంగా ఉంటాడా,
అందరి రాజకీయ నాయకుల్లాగా ఆయన కూడా ఉంటాడా అన్నటువంటి ఆయన స్వరూపం బయటపడడంతో ఆవేదన చెందినటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి ఇవాళ గన్నవరం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కూతురు యొక్క మరణాన్ని ఎన్నికలకు ముందు న్యాయం చేస్తాను, సంతకం పెడతాను, తొలి సంతకం నాదే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీర్యమున్నా చేసిన వారిని రక్షించడానికి ప్రభుత్వం అన్నిటిని తుడిచివేసిందని చెప్పి వైకాపా ప్రభుత్వం పైన నిందలేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు అనేటువంటి తుడిపివేశారని, సాక్ష్యాధారాలు లేనప్పుడు నేను ఏమి చేయగలనని మాట మార్చి నిందితులను కాపాడడానికే పవన్ కళ్యాణ్ మాట మార్చాడని చెప్పి భావించినటువంటి సుగాలి ప్రీతి తల్లి ఇవాళ గన్నవరం పోలీస్ స్టేషన్లో మోసం, దగా, రాజకీయాలకు తన కూతురు సుగాలి ప్రీతి చావును ఉపయోగించుకున్నాడన్న అంశాల మీదనే పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆమెకు రసీదు కూడా ఇచ్చారు. అందరి రాజకీయ నాయకుల్లాగానే పవన్ కూడా రెండు వైపుల కత్తిలాగా, రెండు నాలుకల ధోరణిలాగా మారిపోయి నా బిడ్డ కేసులో ఉన్నటువంటి వారిని రక్షించే విధంగా ఇవాళ పవన్ అధికారంలో ఉండి మాట్లాడుతున్నారని చెప్పి ఆ పార్వతీదేవి భావించింది, కేసు పెట్టింది. మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, పవన్ కళ్యాణ్ దీనిపైన ఈ కేసును ఎలా ఎదుర్కొంటారు అన్నటువంటివన్నీ కూడా ప్రశ్నలే. ముందు ఈ కేసులో ఏం జరుగుతున్నది అన్నటువంటిది రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఏమైనప్పటికీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైనే ప్రజలకు ఎంత నమ్మకం ఉంది, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన తీరు, ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకర్షించాయి. పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయంగా పేద బడుగు వర్గాల ప్రతినిధిగా ఉంటాడనేటువంటిది భావించారు. అందువల్లనే సుగాలి ప్రీతి తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవలేదు, కానీ పవన్ కళ్యాణ్ కలిసింది, న్యాయం చేయమని కోరింది. ఇది మరిచిపోయారు పవన్ కళ్యాణ్. మామూలు రాజకీయ నాయకుడిగా వ్యవహరించడంతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ పట్ల నిరాశ, పవన్ కళ్యాణ్ పట్ల నిస్పృహ, పవన్ కళ్యాణ్ కూడా మామూలు రాజకీయ నాయకుడుగానే మారిపోయాడన్నటువంటి ఆవేదన, పవన్ కళ్యాణ్ కూడా సాదాసీదా రాజకీయవేత్తే, అక్కడున్నటువంటి అనుకూల పరిస్థితులు అధికారం రావడానికి ఎలాంటి ఆరోపణలైనా చేస్తారు. ఆ ఆరోపణలు మళ్ళీ తమ అధికారంలో రావడానికి వినియోగించుకుంటారు అని పవన్ కళ్యాణ్ కూడా సాదా సీదా మామూలు రాజకీయ పార్టీ నాయకులుగా మారిపోయారన్నటువంటిది ఆవేదన అన్నటువంటిది ఒక సుగాలి పార్వతీదేవి మాత్రమే కాదు, ఆయన పైన నమ్మకం పెట్టుకున్నటువంటి అందరికీ కూడా బాధ ఉందని, ఎంత త్వరగా పవన్ కళ్యాణ్ గుర్తించి అధికారంతో ఉన్నటువంటి కళ్ళద్దాలను పక్కన పెట్టి సగటు మనిషిగా, సినిమా నటుడిగా
ఒక భిన్నమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అని వ్యవహరించి తీరాలనే సుగాలి ప్రీతి కేసు ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల కోసం నడువు బిగిస్తారో లేదో అన్నటువంటిది నేనే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది వాస్తవం. నమస్కారం. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. 9440293294 నా యొక్క నంబరు. సమస్యలు ఏవైనా ఉంటే తెలియచేయండి. ప్రజల దృష్టికి తెస్తామో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. నమస్కారం.